హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శివరాత్రి అందరికీ. నేను పొద్దున లేచుడుతోనే మా ఆవిడ నన్ను ఉపవాసం ఉండమన్నది, శివరాత్రి కదా అని చెప్పి. నేనైతే ఎప్పుడు ఉండలేదు, ఒక పూట తింటా అని చెప్పిన. పొద్దున్నే లేచుడుతోనే పొద్దున వేడి నీళ్ళు అప్రైజ్ తాగిన. 5 గంటలకు లింగానికి అభిషేకం చేసుకుందామంటే అభిషేకం చేయడానికి పోయేటప్పుడు ఛాయ్ తాగిపోయినా. అభిషేకం అయిపోయిన తర్వాత నేను షాప్కి పోయిన తర్వాత 9 గంటలకు మా షాప్లో ఛాయ్ పెట్టింది పిల్లలు. ఒకసారి ఛాయ్ తాగింది నా సైడు. తర్వాత 11 గంటలకు మళ్ళీ కొంచెం గొంతులు అట్లా అనిపిస్తే ఒకసారి అప్లై తాగిన ఫ్రెండ్స్. మళ్ళీ ఒక పూట తింటా అని చెప్పిన కాబట్టి చిక్కుడుకాయ కూరతోని 1:30కు అన్నం తిన్నా. మళ్ళీ 3 గంటలకు కొంచెం ఆకలినట్టు అనిపించింది, ఇప్పుడు ఉండలేదు అన్న. అందుకని ఒక సమోసా తిన్నా, ఒక సమోసా తిన్నా. మళ్ళీ 4 గంటలకు ఒకసారి అప్లై తాగిన. మళ్ళీ 6 గంటలకు కొంచెం ఉపవాసం ఉండాలని చెప్పి ఒక పూట అన్నం తింటా, టిఫిన్లు ఎన్నిసార్లు అడిగినచ్చా అని చెప్పి ఇంకో 5 సమోసా తిన్నా. మళ్ళీ మా కొడుకు వచ్చి, డాడీ నువ్వు ఉపవాసం ఉండవు కదా, మజ్జిగ తాగమని చెప్పి అంతే ఒక 8 గంటలకు అట్లా మజ్జిగ ప్యాకెట్ తాగిన. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఆవిడ ఉపవాసం ఉండవు కదా అని చెప్పి సూడ వేసింది, సూడ తిన్నా ఫ్రెండ్స్. మళ్ళీ 9 గంటలకు అట్లా శివాలయం పోయినాం. శివాలయం కాడ ప్రసాదం ఇవ్వాల, వాళ్ళు కూడా సాధారణ పాశం పెట్టారు. సాధారణ పాశం తిన్నా. కొంచెం తొందర పడుకొని తొందర లేస్తే రేపు పొద్దున పోయిన తొందర తినాలి, ఆకలి అవుతుంది.